హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓజీ' ట్రైలర్ రిలీజ్ అయింది. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఇట్. నా ఒపీనియన్ చెప్తాను. ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక షూటింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా డిలే అవుతూనే ఉంది. నిన్న ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ ఈ రోజుకి పోస్ట్‌పోన్ చేశారు. ఈరోజు అరౌండ్ 2:00 ఇన్ ద ఆఫ్టర్‌నూన్ రిలీజ్ అయింది. సో డిసెంబర్ 2023 దీని ముహూర్తం స్టార్ట్ అయింది షూటింగ్‌కి. నాకు తెలిసి 'ఖుషి' మూవీ తర్వాత అంత హైప్ ఒక మూవీకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి అది ఈ మూవీకే. సో బీయింగ్ ఏ 90 కిడ్ ఐ కెన్ సే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ వైబ్. అదే మూవీ చూస్తూ పెరిగాము. ఫ్లాప్ అయినా, హిట్ అయినా అది పెద్ద కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఐ లైక్ హిమ్ పర్సనల్లీ. లాస్ట్ ఫ్యూ మూవీస్ 'హరిహర వీరమల్లు' ఆ ముందొచ్చిన మూవీస్ కానీ పెద్దగా కమర్షియల్‌గా గానీ, ఆడియన్స్ పరంగా గానీ పెద్ద క్లిక్ అవ్వకపోయినా సరే ఫ్యాన్స్ పెద్ద కేర్ చేయరు దాన్ని. సో హీ హాస్ సెపరేట్ ఆరా. అతను మూవీస్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి కొంచెం పాలిటిక్స్‌లో బిజీ ఉన్నా పీపుల్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిస్ మూవీ. ఈ ఇయర్ వచ్చిన 'హరిహర వీరమల్లు'కి అంత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ స్ప్రెడ్ అయినా సరే స్టిల్ పీపుల్ హ్యావ్ సెపరేట్ ఫ్యాన్ బేస్, సెపరేట్ ఆరా, సెపరేట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఫర్ 'ఓజీ'. అది గాడ్ గిఫ్టెడ్ ఆయనకి, పవన్ కళ్యాణ్‌కి. దాని గురించి స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అతను చూడని ఫ్లాప్స్ కాదు, అతను చూడని హిట్స్ కాదు. బట్ ఆ ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతూనే వస్తూ ఉంటుంది. సో వై ఈ మూవీకి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఫస్ట్ థింగ్ క్రెడిట్ గోస్ టు తమన్. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, మ్యూజిక్ గానీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసాయి. సెకండ్ థింగ్ సుజిత్ హైప్. 'సాహోతో' సుజిత్ తనకి తానుగా ప్రూవ్ చేసుకున్నాడు. వాట్ హీ కెన్ డూ అనేది ఆడియన్స్‌కి చెప్పాడు. సో సుజిత్ ఈజ్ సెకండ్ మోస్ట్ పర్సన్ హూ హైప్డ్ 'ఓజీ' అండ్ థర్డ్ థింగ్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆరా ఎక్సెట్రా ఎక్సెట్రా పక్కన పెడితే డెడికేటెడ్‌గా ఒక మూవీకి తన లుక్స్ మీద కాన్సంట్రేట్ చేయడం చాలా గ్యాప్ తర్వాత ఇదే. సో ఈ 3 రీజన్స్ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైలో పెట్టాయి. సో పవన్ కళ్యాణ్ గురించి నన్ను మాట్లాడమంటే ఆ వీడియో 15, 20 మినిట్స్ వెళ్తూనే ఉంటుంది. సో అది ఆగదు. సో మనం ట్రైలర్ మీద ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రైలర్‌లో ఫ్యూ డైలాగ్స్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఈ మూవీ అనేది ఒక గ్యాంగ్‌స్టర్ తన లైఫ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చే స్టోరీ అని చెప్పి. సో ట్రైలర్ చూసి స్టోరీ గురించి డిస్కస్ చేయడం వేస్ట్. టెక్నికల్ విషయాలొస్తే లాస్ట్‌లో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ఒకటుంటుంది. మూవీలో అది ఆరా క్యారీ చేయగలిగితే సుజిత్ పల్స్ పట్టుకుంటే థియేటర్లు తగలబడిపోతాయి. సో ఆ పూనకాలు పవన్ కళ్యాణ్‌లో ఉండే ఆ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అనేది గనుక మూవీలో ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ క్యారీ చేయగలిగితే చాలా ఫ్యాన్స్‌కి. మూవీ ఇంకా రికార్డ్స్, కలెక్షన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అసలు ఏ రోజు ఫ్యాన్స్ కన్సిడర్ చేయరు. ఇట్ విల్ బీ ఆన్ ద లైన్. మాకు రికార్డ్స్‌తో సంబంధం లేదు. ఆ ఆరా ఉంటే చాలు. సో సుజిత్ స్టోరీకొస్తే స్టోరీస్ అయితే చాలా రెగ్యులర్ ఉంటాయి అతనివి. బట్ టేకింగ్ అయితే చాలా స్టైలిష్ ఉంటుంది. సో ఆ స్టైలిష్ బ్యాక్‌గ్రౌండ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆరా పట్టుకుంటే చాలు. మూవీ సక్సెస్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. స్పెసిఫిక్‌గా మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ అయితే నాకనిపించింది ఒక రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ స్టోరీ విత్ సమ్ జపనీస్ మార్షియల్ ఆర్ట్స్‌లో యాకిడో అని ఉంటుంది. సో అదొకటి అండ్ స్వార్డ్ ఫైట్, కటానా అంటారు. కటానా స్వార్డ్ ఫైట్ యూజ్ చేసి థీమ్‌గా పెట్టారు. సో జపనీస్ థీమ్ బేస్ చేసుకొని ఒక గ్యాంగ్‌స్టర్ మూవీ దట్ టూ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అనేది ఇంట్రెస్టింగ్. థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేసినట్టు హూ షుడ్ నాట్ వాచ్ దిస్ మూవీ అంటే ఎవరైతే పొలిటికల్ ఇష్యూస్‌ని మూవీ స్క్రీన్ మీదకి తెచ్చి మాట్లాడతారో ఎగ్నెస్ట్‌గా ఎర్లియర్ దే యూజ్డ్ టు బి గుడ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దే ఆర్ స్ప్రెడింగ్ నెగటివిటీ. సో అలాంటి వాళ్ళు మూవీ చూసి వేస్ట్. ఇన్‌కేస్ మూవీ చూసినా సరే అట్‌లీస్ట్ ట్రైలర్ చూసినా సరే దే నీడ్ సమ్ ఈనో ఫర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థాంక్ యూ.